లష్కర్ బోనాల సాక్షిగా మాంకాళి అమ్మవారి సాక్షిగా ఈ అమ్మవారికి నువ్వు ఎప్పుడన్నా ఏది ఫేక్ బోనాలు తప్ప నిజంగా బోనం ఎత్తిన రోజు అసలు మీరు బోనాలు ఎత్తారా చెప్పు, నాకు అర్థం కాదు. మీరు బోనాలు చేస్తారా? మీ ఎన్నడన్నా బతుకమ్మ ఆడిరా? ఇదే బైరాన్పల్లి కాడ, ఇదే పరకాల కాడ మా బీసీ ఆడబిడ్డలను బరివాతర బతుకమ్మలాడిచ్చిన జాతి మీది. మీరా మాట్లాడేది? తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి, కవితపై ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఈనాడు పత్రిక ఏం వ్యాఖ్యలు రాబాయి? కేసీఆర్ రాసినటువంటి బుక్కులోని రాబాయి, ఇది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్కులోని పదం అది. ఇగో కేసీఆర్ ప్రభుత్వం ప్రచురించిన బుక్కులు, కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు. ఇక 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 ఈ కాడి నుంచి నువ్వు చూసుకో కవిత, ఇక నువ్వు చూసుకో. నువ్వు బీసీలతో గోక్కున్నావు కదా, బీసీల సంస్కృతితోని బీసీల ఆత్మగౌరవంతో గోక్కున్నావు కదా, నువ్వు చూసుకో. మంచం పొత్తు అంటే అది పెళ్ళిళ్ళు చేసుకుంటారా అని, పెళ్ళిళ్ళు చేసుకుంటారా వాళ్ళకు ఆమె వాళ్ళ మీ దాంట్లో ఉండకుండొచ్చమ్మా. మీ దాంట్లో మంచాలంటే వేరే కావచ్చు, నాకు తెలియదు. మరి మీ దాంట్లో మంచాలంటే వేరే వస్తుండొచ్చు, కానీ మా దాంట్లో కంచం పొత్తు మంచం పొత్తు అంటే బియ్యం పొందడం, భోజనం కలిసి భోంచేయడం, అది ఈ రెండు అంశాలు వస్తాయి. మరి తెలంగాణ ప్రజలారా, ఇక్కడ లైవ్ చూస్తున్న ప్రజలారా, ఈ కంచం పొత్తు మంచం పొత్తు అనేది మనం ఊర్లలో సహజంగా వాడుకునేదేనా కాదా? ఒకసారి చెప్పండి. అన్నా, నువ్వు పార్టీ పెట్టిన తక్షణమే లక్షలాది మంది బీసీలు ఏకమై వెలమ దొరలకు చుక్కలు చూపెడతారన్న భయంతో ఈ దాడి చేసింది. సిగ్గుందా కవిత గారిగా చూడు. మా 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 ఇళ్లల్లో, మా బీసీల ఇళ్లల్లో సహజంగా వాడుకునేటువంటి సామెత నీకేమంచమో, నీకేం అర్థమైంది? ఇక వాడుక భాష మనది. ఇది మీ నాయన గుర్తించిన భాష, తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన భాష. అది మీ నాయన తెలుగు లిటరేచరు డిగ్రీ, మీ నాయన అంత మేధావి. మీ నాయన ఎంత కాదనుకున్నా రాజకీయ పరంగా శత్రువే కావచ్చు, కానీ తెలుగులో మీ నాయన మేధావే. తెలుగులో చదివండి, తెలుగు పండితుడే, తెలుగు పండితుడే. ఆయన నడుగు చెప్తాడు. నీకు తెలుసా కల్వకుంట్ల కవిత? నీకు తెలుసా తెలుగు గురించి? నాకు తెలుసు తెలుగు గురించి. ఉత్పలమాల, చెంపకమాల, శార్దులము ఈ పద్యాలు రాష్ట్రోని నేను. అర్థమైందా? ఏం తెలుసు నీకు? లటపీస్ తెలుసు. ఒక ఫార్ములా తెలుసా? పద్యం ఫార్ములా. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకరాదయంబు తేటగీతి పద్యం. ఈ ఫార్ములా పెట్టి రాస్తారా ఎవడన్నా? నీకేం సోయింది? నీకు భాష మీద ఏం పట్టుంది? నాకు తెలుగు నేర్పినటువంటి మా సార్ మల్లారెడ్డి సార్, ఆయన మీద రాసిన నేను పద్యాలు. మా గురుడు మల్లారెడ్డి మాకు స్ఫూర్తి, తెలుగులో తేటని వెలుగు చూపే తేట గలమున మాట మానోట వాలే మరమము గురువా మాతృ ధరని లేపడని ఇటువంటి పద్యాలు రాసి తెలుగు సాహిత్యం మీద అంతో ఇంతో సోయింది మాకు. తూర్పు మల్లారెడ్డి, నీకో చదువు, నీకో జ్ఞానము, నీకో లెక్క. మీ నాయన అడుగు చెప్తాడు, తెలుగు తెలుగు పదాల గొప్పతనం చెప్తాడు, వ్యాకరణం గొప్పతనం చెప్తాడు. ఏం సోయలేదు. సారదంద చేసినంత ఈజీ అనుకుంటున్నావా? అక్రమ సారథం చేసి అడగోలుగా సంపాదించు. అది ఉంటుంది, దానికి తెలియదన్నా అని చెప్పు ఆయన అంటుండు. తప్పు చేసిన కవిత, బీసీలను రెచ్చగొట్టకు కవిత, గుర్తుపెట్టుకో 2028 అని చెప్పి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అని చెప్పని అంటా ఉన్నా. ఏదైనా మహిళగా, ఒక దొరసానిగా, ఓ అహంకారమైన దొరసానిగా చూస్తాం నిన్ను మా బీసీలతో పోల్చుకుంటే ఎక్కడిది? ఒక్కనాడు కలవగా వస్తావా? కలవస్తావా? ఒక్కసారి ఒక్క పూట వరిగోయగలుగుతావా? మా ఆడబిడ్డలు ఎలుగట్టి నాగలు కడతారు, నీతోటి అయితే అదమ్మా. మా వాళ్ళు బండెడు గడ్డి కోసుకొస్తారు వరాల పంట, నీతోటి అయితే అది. నీకు మాకేం సంబంధం అమ్మా? నీ సంస్కృతికి మా సంస్కృతికి ఏం సంబంధము? క్లబ్లలో పేకాట ఆడే వారికి ఏం తెలుసు అని అంటున్నారు. ఇది నీ పట్ల జనాలకున్న అభిప్రాయం. గాల్లోకి మల్లన్న గన్మెన్ 6 రౌండ్లు కాల్పులు. మల్లన్న ఛాంబర్లోకి రావద్దని హెచ్చరిస్తూ తుపాకీ ఎక్కుపెట్టిన ఆయన గన్మెన్ శ్రీనివాస్.
ఛాంబర్లో కూరుకొస్తా ఉంటే ఇక క్యూ న్యూస్ కార్యాలయంలో దాడికి దిగిన జాగృతి కార్యకర్తలు ఈ ఈ ఈ ఈ- ఈ- వీళ్ళు ఉన్నారు కదా విజువల్స్ క్లియర్గా ఉంది. కాదు వీళ్ళని ఒకరొకరిని ఫైండ్ అవుట్ చేసి వీళ్ళు ఎవరెవరు Yes. వీళ్ళు ఏమేం చేస్తారు మొత్తం సపరేట్ గా ఫుల్ డీటెయిల్స్ అని ఇద్దాం అంతే. ఇక మళ్ళా ఎవడన్నా కవిత పక్కకు నిలబడితే ఇజ్జత్ తక్కువ అంతే. కవిత పక్కకి ఎవరన్నా బీసీలు నిలబడితే ఇజ్జత్ తక్కువ ఇక ఇజ్జత్ తక్కువ నిన్న నా ఛాంబర్లోకి జ్వరబడ్డది వెలమోళ్ళు జ్వరబడితే ఈ గోవిందరెడ్డి వెలమోలతో కంప్లైంట్ ఇప్పించకుండా ఇంకో బీసీ అని పట్టుకొచ్చి కంప్లైంట్ తీసుకున్నాడు వాళ్ళతోటి ఇదే గోవిందరెడ్డి చెప్తా గోవిందరెడ్డి చూస్తున్నాం ఇక నీకు మించిపోయింది అయిపోయింది 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.